స్వాతంత్ర సమర యోధురాలు పొనక కనకమ్మకు భారతరత్న బిరుదు ఇవ్వాలని పొనక కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్ బి సురేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాపన సమితి, పొనక కనకమ్మ ఆశయ సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో పొనక కనకమ్మ, వెన్నెలకంటి రాఘవయ్య, తిక్కవరపు రామిరెడ్డి, వేమూరు లక్ష్మయ్య, కవి కోకిల, దువ్వూరు రామిరెడ్డిల జయంతుల సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాస్ హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్, మన సింహపురి ఎడిటర్ నాగరాజు పట్టపల్లితో పాటు పలువురు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోస్ట్ మాస్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాపన సమితి ట్రస్ట్ చలంచర్ల భాస్కర్ రెడ్డి, ప్రముఖ అడ్వకేటర్ గూడూరు లక్ష్మి, చరిత్రకారుడు, జర్నలిస్ట్ ఈతకోట సుబ్బారావు, షేక్ సందాని భాష, జర్నలిస్ట్ జయప్రతాప్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవా సంఘ్ పిఎల్లు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి, అలాగే శ్రీమతి పొనక కనకమ్మ ఆశయ సాధన సమితి వారు వీరి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లోని 6 అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసే నిమిత్తమై ఈ కార్యక్రమం ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం చూసినాక నాకు చాలా సంతోషం ఏర్పడింది. కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆస్తులను తృణప్రాయంగా దేశ స్వాతంత్ర్యం కోసం త్యజించి నిస్వార్థంగా సేవ చేసిన ఇటువంటి గొప్ప వాళ్ళ స్మారకార్థం జరుగుతున్న ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు గుర్తించి అందులో అత్యుత్తమ సేవలు అందించిన 6 సిబ్బందికి ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటము, అందులో దానికి మమ్మల్ని ఆహ్వానించడం అనేది నిజంగా చాలా అభినందనీయం. ఈ రోజు ప్రతి ఒక్క విషయంలో కూడా కమర్షియల్ గా అడగడం జరుగుతుంది. ఏ విషయం చేసినా, ఏ పని చేసినా దీంట్లో నాకేంటి అని ఆలోచించే ధోరణిలో ఉన్న ఈ సమాజంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా గతంలో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ స్మారకార్థం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ యొక్క సమితి యొక్క సిబ్బంది అందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.